రాష్ట్రంలో ప్రింటింగ్ రంగానికి పారిశ్రామిక హోదా కల్పించాలనే అంశం ప్రభుత్వం పరిశీలనలో ఉందని, దీనిపై సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి భరత్ స్పష్టం చేశారు. ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకులు ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలతో, సరికొత్త కాన్సెప్ట్లతో ముందుకు రావాలని, పరిశోధన అభివృద్ధిపై దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. విజయవాడ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆఫ్సెట్ ప్రింటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పెంట్యాల బసవయ్య అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రింటింగ్ అసోసియేషన్ ప్రతినిధులు తమ సమస్యలపై మంత్రికి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం మంత్రి భరత్ మీడియాతో మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేస్తోందన్నారు. ఇప్పటికే ప్రింటింగ్ రంగానికి విద్యుత్ ఛార్జీలకు సంబంధించి పారిశ్రామిక హోదాను వర్తింపచేశామని, ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి టారిఫ్ సవరణ కూడా అమల్లోకి వచ్చిందని తెలిపారు. ప్రపంచంలోని పలు అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రింటింగ్ రంగాన్ని 4వ లేదా 5వ అతిపెద్ద పరిశ్రమగా గుర్తిస్తూ పారిశ్రామిక హోదా కల్పించారని మంత్రి పేర్కొన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఈ రంగానికి పారిశ్రామిక హోదా ఇవ్వాలనే డిమాండ్ వస్తోందని, దీనిపై తాము కూడా కసరత్తు చేస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 40 నుంచి 50 వేల మంది ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని, కాబట్టి వారి సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఆధునిక సాంకేతికతను జోడించుకున్నప్పుడే ఈ రంగంలో మరింత విజయం కాగలరని ఆకాంక్షించారు. వ్యవస్థలో ఏవైనా మార్పులు రావాలంటే రాత్రికి రాత్రే సాధ్యం కాదని, విన్ పద్ధతిలో నిరంతర ఫాలో అవసరమని మంత్రి వ్యాఖ్యానించారు. అసోసియేషన్ ప్రతినిధులు క్రమం తప్పకుండా తమతో సంప్రదింపులు జరపాలని, పరిశ్రమల శాఖ తరపున ప్రింటింగ్ రంగానికి ఉన్న అన్ని సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు సాయశక్తులా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. ముద్రణ రంగాన్ని ఒక పరిశ్రమగా గుర్తించాలని, రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసే పారిశ్రామిక పార్కుల్లో ప్రింటింగ్ పరిశ్రమల కోసం ప్రత్యేకంగా ప్లాట్లను రిజర్వ్ చేసి కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆఫ్సెట్ ప్రింటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పెంట్యాల బసవయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ముద్రణ రంగానికి గతంలో ఎదురైన విద్యుత్ ఛార్జీల భారాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత 2011వ సంవత్సరంలో ఇప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ముద్రణ రంగాన్ని ఇండస్ట్రియల్ కేటగిరీ నుంచి కమర్షియల్ కేటగిరీలోకి మార్చారని, దీనివల్ల గత 15 సంవత్సరాలుగా తాము అత్యధికంగా కమర్షియల్ విద్యుత్ ఛార్జీలు చెల్లిస్తూ తీవ్ర ఇబ్బందులు పడ్డామని వివరించారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వ సహకారంతో ఏపీఈఆర్సీ హియరింగ్కు హాజరై న్యాయవాదుల ద్వారా బలమైన వాదనలు వినిపించి ముద్రణ రంగాన్ని తిరిగి కమర్షియల్ నుంచి ఇండస్ట్రియల్ కేటగిరీలోకి మార్చుకోగలిగామని తెలిపారు. ఇందుకు ఎంతగానో సహకరించిన మంచి ప్రభుత్వానికి, మంత్రివర్యులకు, ముద్రణ రంగ పారిశ్రామికవేత్తల తరపున ఆయన ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు. పాయింట్స్ రిప్రజెంట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఇండస్ట్రియల్ స్టేటస్ కింద మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత పవర్కి సంబంధించింది ఆల్రెడీ ఇండస్ట్రియల్ స్టేటస్ ఇవ్వడం జరిగింది. మన ఏప్రిల్ 1, 2026 నుంచి టారిఫ్ రివిజన్ కూడా కావడం జరిగింది. సో దట్స్ ఎ బిగ్ థింగ్ దట్ హెస్ బీన్ డన్ అండర్ అవర్ ఎన్డీఏ గవర్నమెంట్, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు గారి లీడర్షిప్లో. ఇంకా కొన్ని ఇష్యూస్ చెప్పారు, అవి కూడా వర్కౌట్ చేసి ఇండస్ట్రియల్ స్టేటస్ వేరే కంట్రీస్లో ఇండస్ట్రియల్ స్టేటస్ అనేది ప్రింటింగ్కి ఎందుకు సంబంధించిందంటే దే ఆర్ ద ఆల్మోస్ట్ 4th or 5th ఇండస్ట్రీగా పరంగా తీసుకుంటే బ్రాడర్ స్పెక్ట్రమ్లో దే ఆర్ ఆల్మోస్ట్ లైక్ 4th or 5th ప్లేస్లో ఉంటారు. సో వరల్డ్ ఓవర్ అదర్ కంట్రీస్లో ఇండస్ట్రియల్ స్టేటస్ అనేది ఉంది. ఇక్కడ కూడా ఇండియాలో కూడా ఇండస్ట్రియల్ స్టేటస్ తీసుకోవాలని ప్రతి స్టేట్ నుంచి రిప్రజెంట్ చేయమని చెప్పి దేర్ రిక్వెస్ట్ ఈస్ దేర్, వీ విల్ వర్క్ టువర్డ్స్ ఇట్. అది కాకుండా ఐ వాజ్ ఆల్వేస్ సేయింగ్ దట్ యూనిక్గా ఉండడము, లేటెస్ట్ థింగ్స్ తెలుసుకోవడము, R&D కూడా పెట్టుకొని మైండ్లో ప్రతి ఒక ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు న్యూ థింగ్స్, న్యూ కాన్సెప్ట్స్ తెస్తే దే విల్ బీ వెరీ సక్సెస్ఫుల్ అనేది చెప్పడం జరిగింది. సో ఐ హోప్ ద ఇండస్ట్రీస్ ఆల్మోస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ 40,000 to 50,000 పీపుల్ ఆర్ లివింగ్ ఆన్ దిస్. సో ఖచ్చితంగా మా ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ నుంచి ఏ ఇష్యూస్ ఉన్నా వీ విల్ ట్రై టు రిజాల్వ్ ఇట్. ఇది ఏమంటే థింగ్స్ విన్ ఉండాలి, కంటిన్యూస్ ఫాలోఅప్ ఈజ్ రిక్వైర్డ్. ఎందుకంటే సిస్టమ్ ఈజ్ లైక్ దట్, ఒకసారి ఇచ్చిన వెంటనే ఓవర్ నైట్ సడన్గా కాదు. సో sometimes you need a good follow-up, good push. I hope the association will be in touch regularly with me and we'll try to resolve as much as possible from the association. ముద్రణ పరిశ్రమకు విద్యుత్తు కమర్షియల్ కేటగిరీలో ఉండింది. 2011 నుంచి కమర్షియల్ మార్చారు. అంతకుముందు ఇండస్ట్రియల్ కేటగిరీ ఉన్న ముద్రణ పరిశ్రమని 2011లో అప్పటి ప్రభుత్వం సలహాతోటి కమర్షియల్గా మార్చడం జరిగింది.
ఇది గత 15 సంవత్సరాలుగా కమర్షియల్గానే ఉండి మేము అధికంగా విద్యుత్ ఛార్జీలు చెల్లించడం జరుగుతుంది. అదే ఈ సంవత్సరం మేము గవర్నమెంట్ వారి సలహాతోటి ఏపీఆర్సీలో మనం హియరింగ్కి అటెండ్ అయ్యి అక్కడ అడ్వకేట్లని వీళ్ళందరినీ ఏర్పాటు చేసి దీన్ని మళ్ళా కమర్షియల్ నుంచి ఇండస్ట్రీకి మార్చడం జరిగింది. దానికి మన మంచి ప్రభుత్వం కూడా చాలా సహాయం చేసింది. అట్లాగే ముద్రణ పరిశ్రమని ఒక పరిశ్రమగా ఇప్పుడు దాకా పరిశ్రమగా గుర్తింపు లేదు. ప్రింటింగ్ ఇండస్ట్రీకి ప్రింటింగ్ ఇండస్ట్రీ అంటున్నాం కానీ వాస్తవంగా ఇండస్ట్రీగా గుర్తింపు లేదు. ఆ గుర్తింపు ఇవ్వమని గౌరవ మంత్రివర్యులను కోరాము. అట్లాగే రాష్ట్రం వారు నెలకొల్పుతున్న శ్రద్ధలు ఇండస్ట్రియల్ పార్కుల్లో ప్రింటింగ్ పరిశ్రమకి కొన్ని ప్లాట్లు రిజర్వ్ చేసి వారికి ఇవ్వాల్సిందిగా వారిని అభ్యర్థించడం జరిగింది. అట్లాగే మన రాష్ట్రంలో ముద్రణ పరిశ్రమ కార్మికుల కొరత, నిపుణులైన కార్మికులు చాలా ఉంది. ఆ కొరతని అధిగమించడానికి మనం ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడుతున్నాము. ఆ సెంటర్కి కూడా సహకరిస్తానని మంత్రి గారు హామీ ఇచ్చారు. థ్యాంక్ యూ టు ద గవర్నమెంట్ ఫర్ దిస్ అష్యూరెన్సెస్. థ్యాంక్ యూ.